హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రపంచమంతా షాక్. బ్రహ్మం గారు చెప్పింది నిజమైంది. తోకతో పుట్టిన శిశువు జన్మించింది. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. బ్రహ్మం గారు చెప్పిన వింతలు సాక్షాత్కారం. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు. ప్రపంచంలో రకరకాల వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి కొన్ని సంఘటనలు మళ్ళీ జరగవచ్చా అని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొన్నిసార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశమైన చైనాలో 4 అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నివేదికల ప్రకారం చైనాలోని హంగ్జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన శిశువు వెనక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నుముక్కకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు. హాస్పిటల్లోని పీడియాట్రిక్ న్యూరోసర్జన్ విభాగంలో డాక్టర్ లీ నవజాత శిశువు వెనక భాగంలో తోకను కనుగొని దాని గురించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.